ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళైతే లొట్టలేసుకుంటూ తింటారనమాట. అంత కమ్మగుంది. అందులో సూపర్‌గా ఉందనమాట. ఏందనుకుంటున్నారా? మెంతాకు పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఎలా చేయాలో సింపుల్‌గా అయితే చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే మెంతాకు తీసుకొని ఓన్లీ ఆకులు మాత్రమే ఇలా ఒలిచి కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. దాంట్లోకి మనకు కారం దగ్గర కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఒట్టిమిరపకాయలు తీసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4, 5 వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ముందుగా పెనం పెట్టుకొని కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఒక ఒక చిన్న కప్పు నిండా నువ్వులు కూడా వేసుకొని, నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతాకు ఏదైతే ఉందో ఆ మెంతాకు కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకోవాలన్నమాట. సిమ్‌లో పెట్టుకొని మెంతాకు మంచిగా ఫ్రై అయితేనే పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఇదే ముఖ్యం అన్నమాట ఈ పచ్చడిలో. మెంతాకు చూసారుగా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అదే బాణట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఒక 4, 5 టమోటాలు మంచి పండు మారిన టమోటాలు తీసుకొని ఉప్పు, పసుపు వేసి ఒక ఉసిరికాయంత చింతపండు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీలో ఒక్క ముక్క కొట్టుకున్నామంటే పోపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నచ్చితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే పెట్టలేదు, కానీ సూపర్‌గా ఉంది. మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్